హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిక క్రియేషన్స్. నేను మీ సుప్రియ. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను ఇంట్లో అయితే సండే రోజు అయితే వ్లాగ్స్ అయితే మార్నింగే స్టార్ట్ అయిపోయిందండి. సండే వచ్చేసరికి మా ఇంట్లో టిఫిన్ అయితే ఏం చేసుకోము. మార్నింగే డైరెక్ట్ వంట అనేది స్టార్ట్ చేస్తాను. ఇక్కడ నేను 4 స్పూన్ దాకా ఆయిల్ అయితే తీసుకున్నానండి బగారా రైస్ కోసం. ఎప్పుడు చికెనే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. బగారా రైస్ మనకి ఎగ్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, ఇక్కడ ఆయిల్ అనేది 4 స్పూన్ వేసుకున్నాను కదా. ఆయిల్ అనేది హీట్ ఎక్కింది. మనం ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులు అనేది కావాల్సిన పదార్థాలు వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కింది కదా, నేను ఇక్కడ చెక్క 2 చెక్కలు అయితే వేసుకున్నానండి. చెక్క అయితే 2 చెక్కలు అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒకటి బిర్యానీ ఆకు అనేది వేసుకోవాలి. మీ ఫ్లేవర్ బట్టి ఆకులు అనేది యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఆయిల్లో. అనాస పువ్వు, బిర్యానీకి ఏవైతే వేసుకుంటామో అవన్నీ ఐటమ్స్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర, చూడండి ఇవన్నీ చిటపటలాడుతున్నాయి కదా. ఇక్కడ ఒక 2-3 ఇలాచీలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా 1 బై 1 యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలి. ఒక 5-6 మన రుచికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మాకు ఈ పచ్చిమిర్చి అయితే సరిపోతున్నాయి. మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫుల్గా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడే మనము మెంతి పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. మెంతి పౌడర్, ఇది డ్రై మెంతి పౌడర్ అండి. ఇది వేయటం వల్ల కూడా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మెంతి పౌడర్ వేసిన తర్వాత కసూరి మెంతి వేసుకున్న తర్వాత మరోసారి కలుపుకోవాలి. చూడండి, ఆనియన్స్ ముక్కలు % అయితే మనకి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు పచ్చి బఠానీలు గుప్పెడన్నీ వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా తీసివేయకుండా అయితే పడేయకుండా కంపల్సరీ తింటారు. ఇక్కడ నేను అల్లము, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర 3 కలిపి నేను ఇక్కడ మిక్సీ జార్లో వేసి ఫైన్గా పేస్ట్ అయితే చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నానండి. ఇది మనము 2 స్పూన్ దాకా వేసుకోవాలండి. కొత్తిమీర, అల్లము, వెల్లిపాయల పేస్ట్ అనేది 2 స్పూన్స్ అయితే సరిపోతాయి. ఇదంతా మరొకసారి కలుపుకోవాలండి. మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనము 1/2 స్పూన్ దాకా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు మీ ఇష్టం అండి, ఆప్షనల్. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇక్కడ మనము 2 స్పూన్స్ దాకా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి రుచికి తగ్గట్టు. మరొకసారి కలుపుకోవాలి. మొత్తం మగ్గిన తర్వాత మనము వాటర్ అయితే 2 గ్లాస్కి 4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 3 గ్లాస్ అయితే 6 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మాకు ఇక్కడైతే 3 గ్లాస్ రైస్ కాబట్టి 6 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ మొత్తం ఫ్రై అయిపోయినాయి కదా. ఇందులోకి మనము గుప్పెడు పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేయండి.
పుదీనా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను 3 గ్లాస్ రైస్ అనేది నానబెట్టుకున్నాను. 6 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే ఎసురు వచ్చేంత వరకు వాటర్ని అయితే మరిగించుకుందామండి. బియ్యం అనేది మరోవైపు నేను నానబెట్టుకున్నాను. ఎసురు వచ్చిన తర్వాత బియ్యం అనేది వేసుకోవాలి. చూడండి ఇక్కడ నేను ఒక 5 మినిట్స్ మరిగించుకుంటే మనకి ఎసురు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మరోవైపు నేను ఇక్కడ 8 ఎగ్స్ దాకా అయితే మా ఇంటికైతే సరిపోతాయండి. ఇక్కడ నేను 8 ఎగ్స్ దాకా అయితే ఉడకబెట్టుకుంటున్నాను. మరోవైపు అయితే మనకి ఎసురు అనేది వచ్చేసింది. నానబెట్టుకున్న బియ్యం అయితే ఇందులోకి వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. బియ్యం అనేది అంతా ఒకటేసారి పడుతుంది కాబట్టి మనకి ముద్దగా అయిపోతాయి. స్పూన్తో కలుపుకున్నట్లయితే మనకి సమానంగా ఈక్వల్గా అయితే రైస్ అనేది ఉడికిపోతుంది. చూడండి రైస్ అనేది ఒకే చోట పడిపోయినాయి కదా, ఒకసారి స్పూన్తో కలుపుకున్నట్లయితే రైస్ ఈక్వల్గా ఉడికిపోతుంది. కానీ బగారా రైస్ ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళకు కూడా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక 5-6 నిమిషాలు ఉడకనిచ్చినామంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి రైస్ అనేది మనకి ఇక్కడ 30% అయితే ఉడికిపోయింది. ఎసురు మొత్తం దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనిచ్చుకోవాలి. సరే ఎసురు పెట్టినాం కాబట్టి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. చూడండి మనకి బగారా రైస్ అనేది మొత్తం ఎసురు అయితే ఉడికిపోయిన తర్వాత రైస్ అనేది పొడిలాడుతూ వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్గా మనము ఒక గుప్పెడు కొత్తిమీర అయితే చల్లుకోవాలి. పచ్చి కొత్తిమీర టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అటు ఇటు ఒక 2 సార్లు తిప్పుకున్నామంటే కొత్తిమీర కూడా మగ్గిపోయి మంచి స్మెల్ అయితే వచ్చేస్తుందండి. మనకి బగారా రైస్ సింపుల్గా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎగ్ ఫ్రై కోసం అయితే నేను ఇక్కడ కడాయి అనేది హీట్ చేసుకొని ఒక 2-3 స్పూన్లు అనేది ఆయిల్ అనేది హీట్ చేసుకున్నానండి. ఆవాలు జీలకర్ర అయితే వేసుకొని ఒకసారి కరివేపాకు కూడా పచ్చి కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ముందుగానే నేను ఆనియన్స్ టమోటాలు అనేది కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి ఇక్కడ ఆనియన్స్ అనేది మనము పొడుగ్గా అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 7 దాకా ఆనియన్స్ అనేది తీసుకున్నాను. మన కూరకు సరిపడా ఆనియన్స్ అయితే తీసుకోవాలండి. 3 గ్లాసుల బగారా రైస్ అనేది ప్రిపేర్ చేసుకున్నా కదా, ఆ రైస్కి సరిపడా కూర కోసము నేను ఇక్కడ 7 ఆనియన్స్, ఒక 3 దాకా టమోటాలు అనేది కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా పొడుగ్గా అయితే కట్ చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయ్యేంత వరకు మనము ఇందులో కొంచెం సాల్ట్, పసుపు అనేది కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను 1/2 స్పూన్ దాకా పసుపు అనేది యాడ్ చేసుకున్నాను. త్వరగా మగ్గడానికి మనము సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి, కూరకు సరిపడే సాల్ట్. అలాగైతే మనకి త్వరగా మగ్గిపోతాయి ఆనియన్స్ అనేది. చూడండి ఇక్కడ నేను 2 స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. మరొకసారి కలిపి ఒక 5-6 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే ఆనియన్స్ అనేది పర్ఫెక్ట్గా మగ్గిపోతాయి. సండే రోజు అయితే మా ఇంట్లో బగారా రైస్ ఎగ్ ఫ్రై అయితే చేశానండి, గెస్ట్లు వస్తున్నారని. అయితే ఇక్కడ కూర అయితే మనకి క్వాంటిటీ అంటే ఎక్కువ కావాలి కదా, అందుకే నేను 3 గ్లాస్ రైస్ అయితే ముందుగానే బగారా రైస్ అనేది ప్రిపేర్ చేసుకున్నా కదా, దానికి కాంబినేషన్ అయితే మనకి ఇక్కడ ఎగ్ ఫ్రై అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ కావాలి కాబట్టి మనము ఆనియన్స్ అనేది ఎక్కువ వేసుకోవాలి. ఇక్కడ పసుపు, సాల్ట్ అనేది మనము ముందుగానే యాడ్ చేసుకున్నాం కదా, త్వరగా మగ్గిపోతుందండి. ఒక 5 నిమిషాలు ఉంటే మనకి మగ్గిపోతుంది. మధ్యలో ఒక 2-3 సార్లు అడగంటకుండా కలుపుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకొని మరొకసారి
మగ్గనిచ్చుకోవాలండి. అట్లా ఒక 2-3 నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మగ్గిపోతుంది. చూడండి ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా అయితే మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనకి రుచికి సరిపడా కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2½ స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఇది రాయలసీమ కారం కాబట్టి ఘాటు ఎక్కువ ఉంటుందని కొంచెం, ఇది మా తోటలో పండించిన మిర్చి అండి. కారం అయితే ఎక్కువ ఘాటుగా ఉంటుంది కాబట్టి 2½ స్పూన్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక 1½ స్పూన్ దాకా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకొని మొత్తానికి మనము మసాలా పట్టే విధంగా కలుపుకోవాలండి. చూడండి, చూస్తుంటే కలర్ అయితే ఫుల్ రెడ్ కలర్లో ఉంది కదా. ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసుకున్నాను. మరొకసారి కలుపుకోవాలండి. కొత్తిమీర కూడా కొంచెం మగ్గనిచ్చుకోవాలి. ఒక 2-3 నిమిషాలు మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది మనము కూరకి ఒక ½ గ్లాస్ వాటర్ వేసుకొని ఈ ఆనియన్స్ కూడా కొత్తిమీర కూడా కొంచెం మగ్గే విధంగా అయితే కారం అన్ని ముక్కలన్నింటికి పట్టే విధంగా అయితే మనము కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడైతే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. మన కూర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర కూడా యాడ్ చేసి మనం మూడింటిని పేస్ట్ అయితే చేసుకున్నాం కదా, ఇందులో వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. ముందుగానే మనము ఎగ్స్ అనేది బాయిల్ చేసి ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ఎగ్స్ పొట్టు తీసి మనము 2 ముక్కల కింద కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ. ఇట్లా మిడిల్కి అయితే మనము, ఇక్కడ నేను వీడియో కోసం అయితే మీకు ఒక ఎగ్ అనేది చూపిస్తున్నాను అండి. మొత్తం ఉడికిపోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలిపోయింది కదా. నేను ఎగ్ అనేది ఈ విధంగా అయితే మిడిల్కి అయితే కట్ చేసుకున్నాను. మరి ఎక్కువసేపు ఉడికించినట్లయితే మనకి ఎక్కువసేపు ఉడికిస్తే ఎల్లో అనేది బయటకు వచ్చేసి గ్రేవీ మొత్తం అసలు తినలేమండి. కొంచెం లైట్గా కలుపుకుంటే సరిపోతుంది. మనకి మసాలా అంతా ఎగ్కి పట్టే విధంగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడకనిచ్చుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా లైట్గా కలుపుకొని గ్రేవీ కూడా కొంచెం ఎగ్స్ మీదకి చల్లుకుంటే సరిపోతుంది అండి. మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బగారా రైస్, ఎగ్ ఫ్రై అనేది ఈ విధంగా చేసుకోండి. మా ఇంట్లో సండే వచ్చిందంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటామండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో సండే వస్తే ఇది చేసుకుంటాము. మీ ఇంట్లో అయితే ఏం చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, మొత్తం మసాలా అయితే ఉడికిపోయిన తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తాను. ఎగ్ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనకి బగారా రైస్ కూడా చాలా పొడి పొడిలాడుతుందండి. వేడివేడిగా బగారా రైస్, ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూస్తే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా. అయితే వచ్చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళకు కూడా మనము ఎక్కువ కష్టం లేకుండా సింపుల్గా చేసి పెట్టచ్చు. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.